అపహాసకులను చూచి, ఆహా, మీరు అపహాసకులుగా బయలుదేరి బలిపీఠాన్ని, సన్నిధిని, సేవకుల్ని, వాక్యాన్ని, బుద్ధిమంతులైన ప్రజలను చూసి అపహాసం చేస్తున్నారా? ఈయనేమంటున్నాడు తెలుసా? నేను నీకు వ్యతిరేకంగా నిలబడతాను, నేను మిమ్మల్ని అపహాసం చేస్తాను. ఎంత దారుణం అండి! అపహాసకులు అంటే మీలో చాలామందికి తెలుసుగా, పరిహసించడం, ఎక్కువ మన ఎదుటున్న ప్రజల్ని తిరస్కరించడం. ఆహా, భక్తులు బయలుదేరారు, వాక్యానికి వ్యంగ్యంగా అర్థం తీయటం, అంటే వాక్యానికి లోబడటం కంటే వాక్యాన్ని పరిహాసంగా మాట్లాడటం. ఒక్కసారి ఆగి ఆలకిస్తే పరిహాసకులు అందరూ ఉన్నారట. బైబిల్ వాక్యం తెలుసా? అపహాసకుల చోటు ఉండబాకండి, పాపుల మార్గాన్ని నిలబడబాకండి అని దేవుని వాక్యం ముందే బోధిస్తుందిగా. అపహాసం చేసి ఒక గుంపట దైవజనుని చూశారట. దైవజనుని చూసి, బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో అంటే అపహాసం చేశారు. అంటే వీళ్ళంతా అనుకునేది ఒక మనిషిని వ్యతిరేకిస్తున్నాం, ఒక మనిషిని అపహాసం చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే మనుషుల్ని కాదు మనం అపహాసం చేసేది. నువ్వు ఎవరినైనా అపహాసం చేసావంటే సృష్టికర్తను అపహాస్యం చేసినట్టు. గురిటివాణ్ణి చేసింది ఆయనే, నువ్వు కాదుగా. గురిటివాణ్ణి చూడగానే, కుంటివాణ్ణి చూడగానే మనం అపహాసం చేస్తే ఇప్పుడు ఆ గుడివాడు మనం ఏం చేయలేడు. సృష్టించిన వాడిని నువ్వు నిందించావు, సృష్టించిన వాడిని గేలు చేసినట్టుగా. అంటే నేను కుంటివాడిని చేస్తాను, మంచివాడిని చేస్తాను, నల్లటి బొగ్గును వెండిలాగా మెరిసేట్టుగా చేస్తాను, ఏమైనా చేయగలను. కానీ అపహాసం చేయటం తగదగా. కొన్నిసార్లు కొంతమంది భక్తులను చూసి అపహాసం చేసిన వాళ్ళు ఉన్నారు. పౌరులను చూసి అపహాసం చేశారు. ఆహా, యేసును చూసి అన్నారు, నువ్వు గొప్పవాడివే కదా, దిగిరా అంటూ అపహాస్యం చేశారు. అంటే అపహాస్యం ఇంత అంత అందరినీ వెంటాడుతూనే ఉంది. ఆకాశమందున దేవుడు అంటాడు, ఎవరైతే అపహాస్యంలో బ్రతుకుతారు, అపహాస్యం చేసే వాళ్ళకి వాక్యం తెలియదు, వాక్యానికి లోబడరు, వాక్యానికి దూరంగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే దీపం ఆరిపోయిన చీకట్లో ఎలా ఉంటారో దేవుని వాక్యం లేకుండా వాళ్ళంతా అపహాస చీకట్లో ఉంటారు. వాళ్ళు అరుచుకుంటారు, కేకలు వేస్తారు, ఏదో రోజున బోర్ల పడతారు. ఎందుకో తెలుసా? అపహాసం చేసే వాళ్ళకి దేవుడు ఎదురు నిలబడి అంటాడు, మీరు ఫలానా వాళ్ళని అపహాసం చేశారు, మీరు ఫలానా దైవకార్యాన్ని అపహాసం చేశారు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడితే తాగుబోతులాగా ఉన్నారే అన్నవాళ్ళు లేరు. అయితే దేవుడు ఎవరో తెలుసా? అట్టి వారికి వ్యతిరేకంగా నిలబడగలిగిన వాడు. నిలబడి అంటాడు, నేను మిమ్మల్ని అపహాసం చేస్తా. దేవుడే కానీ నిన్ను, నీ కుటుంబాన్ని అట్లా అహంకారంగా వ్యవహరించి దేవుని గణపరచకుండా అపహాసంలో పుట్టి పెరిగి మాట్లాడుతూ ఉంటే దేవుడు నీకు ఎదురుగా నిలబడి